చరణ్ ఒక యువకుడికి పదవి ఇచ్చాం మనం, ఎర్రాల ప్రేమని. ఆయన చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మనం. ఎందుకంటే యువకుడే 60 ఏళ్ళ ముసలాళ్ళని 20 ఏళ్ళ కుర్రాళ్ళలాగా కలుపుకొని తిప్పుకుంటూ గ్రామాన్ని తిరిగి మన వాడబదులందరినీ ఏకతాటి మీద తెచ్చి అందరినీ ఏకం చేసి గ్రామ కమిటీలు పూర్తి చేయడం జరిగింది అందరికంటే ముందు. అలాంటి పని మన యువకులు ఎందుకు చేయకూడదు? ఎక్కడో మీటింగ్ పెట్టినటువంటి అప్పటికి మన ఉప సర్పంచును నాగార్జున గారు 2-3 హాజరవడం జరిగింది ఇక్కడ. అట్లా కాదు. సరే సమాచారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సమాచారం అంటే ఈ మధ్య మన యువకులు కొంతమంది దీన్ని ఒక రూట్లోకి తీసుకెళ్తారు. యువకుల్ని మన సంఘం ఏం చేస్తుంది, మనం అంతా సంఘం డెవలప్ అవ్వాలి, ఇతరులు చూసి డెవలప్ అవ్వాలా కాదా అనేది మన తమ్ముడు రఘు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 5-6 వేల మందితో అక్కడ చేసారు. మరి అంతకంటే ఎక్కువ కూడా చేసినాం మనం. ఆయన పిలిచి చేయడం జరిగింది. ఆ రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ వేసిన కొడుకున్నది అక్కడే ఉంది. రాజ్యాధికారంలో లేవు, మనకే పదవులు లేవు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఈ మధ్య కాలంలో ఎంతో కొంచెం గుర్తించి రాజ్యాధికారంలో సర్పంచులు ఉన్నప్పటికీ 170 యాక్ట్ ఉండడం వల్ల పదవులు మాత్రం సర్పంచ్ పదవులు అలాగే ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఎంతో కొంత ఓడబద్దలు నాయన వీళ్ళ ఓట్లు మనకు ఎంతో అవసరం అనేసి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఉప సర్పంచులుగా మన ఓడబద్దలకు అవకాశం కల్పించడం జరిగింది. శుభపరిణామే, సంతోషిద్దాం. అందరితో ఇల్లేద్దాం అంటే కాదు కదా. మరి ఏ గ్రామ పంచాయతీలు చూసినప్పటికీ ఇక్కడ ఒక 200 ఇళ్ళు ఉన్నాయి, ఒక 600-500 ఓట్లు ఉన్నాయి. ఓటు పరంగా మనల్ని వాడుకుంటారే తప్ప తమ్ముడు బీసీ బంధు గురించి చెప్పినట్టుగా గత ప్రభుత్వం బీసీ బంధు పెట్టింది. ఎవరికి ఇచ్చిందా అంటే వాడబల్ద ఏ గ్రూప్లో మనం ఉన్నాం, ఏలో మూడో కులం మంది అంటే కింది స్థాయిలో అనగారిన వర్గాలలో మనకు ఉంది. మరి అందులో చేత లేదంటే కారణం కూడా ప్రభుత్వానికి సగం తప్పు ఉంటే మన తప్పు కూడా సగం ఉందనేది నా ఆలోచన. ఎందుకంటే ఓడబల్దలో మనం ఇక్కడ మీటింగ్లు పెట్టుకుంటాను, ఇక్కడ మనం మాట్లాడుకుంటాను తప్ప రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో లేవంటే ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిలో ఎవరున్నారండి? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఊరుకు 2-3 ఉన్నటువంటి మన ఆ బీసీ బంధులో ఎవరిని చేర్చారంటే సాకలి, మంగలి, వడ్డెర, కుమ్మరి, కమ్మర తప్ప ఓడబల్లి లెక్కలు లేవు. ఆదాయం ఎవరితో వచ్చిందంటే మన సోదరి మనలందరూ కూడా ఏం చేసిన వాళ్ళు అప్లికేషన్లు పట్టుకుని బీసీ బంధు అంటే బలవమని బీసీ వాళ్ళ దగ్గర పోయి అప్లై చేయడం జరిగింది. ఒక్కొక్క అప్లికేషన్కు 150 రూపాయలు, 100 రూపాయలు ఆ రోజు పనిపోయింది. అంత జరిగినప్పటికీ ఏ ఒక్క ఓడబల్లికి కూడా వచ్చే పరిస్థితి లేదు. రాలేదంటే కారణం ఏంటి? మనం వెనకబడదనమే, మనం వెనకబడి ఉన్నాం. మన రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో లేవు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండల స్థాయి లేకపోతే జిల్లా స్థాయి వరకే ఉన్నాం తప్ప రాష్ట్ర స్థాయిలో లేవు. ఇదే ఓడబల్లిని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో మన మత్స్యకారుడే మంత్రిగా ఉన్నాడు, ఈ ప్రభుత్వంలో కూడా మత్స్యకారుడు మంత్రిగా ఉన్నాడు. ఒక 2-3 ఎమ్మెల్యేలకు కూడా అవకాశం వచ్చింది. సరే ఈ ప్రాంతంలో మనకు అలాంటి అవకాశాలు లేవు, 170 యాక్ట్ ఉంది కాబట్టి. కానీ కనీసం మమ్మల్ని ఓడబల్లిని గుర్తించండి అయ్యా, రాజ్యాధికారంలో మాకు హక్కులు కల్పించండి అయ్యా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన అవసరం ఉంది. అడగాలంటే ఏం చేయాలి? దీనికి ఒక ఆలోచన ఉంది. రాష్ట్ర అధ్యక్షుని అంటే ఉతికినే అవ్వలేదు. కొంతమంది సోదరులు ఏమంటారంటే ఇక రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్ దీనికి ఏదో రాజకీయ పార్టీ పైకి డబ్బులు వచ్చేస్తాయి, దోషేస్తారు, తాగేస్తారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు. ముందుకు 3 పంపిస్తే నాకు 7 లాగే పరిస్థితి. మన ఓడోళ్ళలో ఎట్లుంటుందంటే నా తెల్లసొక్క నేను వేసుకోవచ్చు, రఘు పార్టీ వేసుకోవచ్చు, షార్ట్ వేసుకొని రావాలి ఉదాహరణ. అట్లుంటుంది అన్నాడు. అట్లాంటిది మర్చిపోండి. ఇంకా మనం డెవలప్ అవ్వాలా. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా సరైన స్వతంత్రం మన ఓడబల్లికి రాలే. అది గుర్తించాలి. ఎవరికి వాళ్ళే మనం ఎందుకులే మనకు అనుకుంటే ఇక్కడే ఉంటాం. ఎంతో కొంత బిజీగా ఉన్నప్పటికీ మా వ్యాపారాలు మాకున్నాయి, మా వ్యవహారాలు మాకున్నాయి. ఆయన ఉన్నప్పటికీ కూడా కులం కోసం నెలకు 30 రోజులు ఉన్నప్పటికీ 20 రోజులు కులం కోసం కేటాయించి 10 రోజులే వ్యాపారం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అలాంటి టైంలో కొంచెం ప్రోత్సహించండి. మీ సహాయ సహకారాలు కావాలి. అందరం కలిసి దీన్ని ముందుకు తీసుకుపోదాం. రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి మనకు హక్కులు ఏం కావాలో సాధించుకునే వరకు మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందా లేదా?